భారత్కి మీరు ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని మేము చెప్తాం. ఎందుకంటే ఓవైపు ఇటు డిపార్ట్మెంట్లో మీ యొక్క బాధ్యతల్ని అంతే సక్రమంగా నిర్వహిస్తూనే ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఒక మహిళగా మీ కర్తవ్యాన్ని కూడా అంతే బ్యాలెన్సింగ్ చేస్తూ వచ్చారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా. సో ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు? అది ఎలా సాధ్యం అవుతుంది మీకు? ఏమైనా టిప్స్ మాకు కూడా చెప్తే. సో హౌ టు బ్యాలెన్స్ ప్రొఫెషన్ అండ్ ఫ్యామిలీ. నాకు తెలిసి అది ప్రతి మహిళకు పుట్టుకతోనే వస్తుంది, కాకపోతే అవకాశం ఇవ్వాలి అంతే. నాకు అవకాశము ప్రాబబ్లీ తల్లిదండ్రుల ద్వారానో, లేకపోతే సొసైటీ ద్వారానో, లేకపోతే నేను పనిచేసే చోట సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి, సబార్డినేట్, లేకపోతే కొలీగ్, లేకపోతే సుపీరియర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి చూడకుండా ఒక ప్రొఫెషనల్గా చూడడానికి అవకాశము కల్పించడము, మనం కూడా అలాగే తీసుకోవడం వల్ల నేనేదో చాలా గొప్ప పని చేస్తున్నానన్న ఒక భావన లేకుండా ఇష్టపడి చేసినప్పుడు ఏ పని గొప్పది కాదు అండ్ కష్టం కూడా కాదు. కాబట్టి ఐ థింక్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇది నేనేదో విచిత్రంగా, విపరీతంగా, లేకపోతే ప్రత్యేకంగా కష్టపడుతున్నానన్న భావన లేకపోవడం వల్ల ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఈజీగా దొరికింది. రెండవది, బ్యాలెన్స్ చేసుకునే విధానంలో దేనికి ఎప్పుడు ఏ రకమైన ప్రత్యేకత ఇవ్వాలి. ఇప్పుడు జాబ్కి ప్రత్యేకత ఉందా ఈ నేనున్న పోస్టింగ్లో, తర్వాత లేదంటే నా ఫ్యామిలీకి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, అండ్ ఏ స్టేజ్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది ఒక మహిళ సాధారణంగానే చాలా మెచ్యూర్డ్. అది నిర్ణయించుకొని ఆ నిర్ణయానికి అనుగుణంగా మనము ఏ రకమైన ఇజమ్స్ కానీ లేకపోతే ప్రభావాలకు కానీ లోను కాకుండా మనం బ్యాలెన్స్ చేసుకునే నిర్ణయాలను బట్టి మనము ఖచ్చితంగా ఫ్యామిలీ కూడా మనతో ఉండడానికి మనము సరి అయిన శక్తి దాంట్లో పెట్టవలసిన అవసరం ఉంది. అలా పెడితే నేను అనుకోవడం జాబ్ కూడా చాలా మంచిగా చేయగలము. ఈ రకమైన బ్యాలెన్స్ ఇచ్చిన ఒక మహిళకు బ్యాలెన్స్ ఎలా రావాలండి? అదే నేను చెప్పిన 3 పరిస్థితుల్లో రావాలి. ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి రావాలి, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తరఫు నుండి ఉన్న ఎంటైర్ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్యామిలీ నుంచి రావాలి. నెక్స్ట్ మన పిల్లలు మనని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే మనలో ఆ శక్తి ఉంది అన్నది, ఆ శక్తి, ఆ సహనం, తర్వాత మంచి నిర్ణయాలు అండ్ కరెక్ట్ నిర్ణయాలు కరెక్ట్ టైంలో తీసుకునేంత ప్రజ్ఞ ఒక అమ్మాయికి ఉంది అని వీళ్ళందరూ కూడా ప్రతి అంశంలోనూ, ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లోనూ ప్రూవ్ చేస్తూ పోవాల్సిందే. మహిళకు వేరే ఏ దారి లేదు.